బాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. తమ విడాకుల వ్యవహారంపై నాగచైతన్య, సమంత వివిధ సందర్భాల్లో స్పందించారు. తాజాగా ఇదే విషయంపై నాగార్జున మాట్లాడారు. సమంత వెళ్లిపోయాక నాగచైతన్య పరిస్థితి ఎలా ఉందో నాగార్జున వివరించారు. కాగా ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. వేడుక అనంతరం నాగచైతన్య, శోభితల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాబోయే కొత్త జంటను ఆశీర్వదించాలని అందరినీ కోరారు. ఇదే సందర్భంగా నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంపై కూడా ఆయన స్పందించారు. సమంత, నాగచైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. 2021లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. అప్పుడు అతనితో పాటు మా కుటుంబానికి చాలా కష్టంగా రోజులు గడిచాయి. నా కొడుకు తన భావాలను ఎవరి ముందు వ్యక్తపరచడు, కానీ అతను బాధలో ఉన్నాడని నాకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ చైతన్య ముఖంలో నవ్వు చూస్తున్నాను. నాగచైతన్య, శోభిత వండర్ఫుల్ కపుల్. వారికి నిశ్చితార్థం మాత్రమే అయింది. వారి పెళ్లి విషయంలో కంగారేం లేదు. మంచి రోజని సడన్ గా నిశ్చితార్థ కార్యక్రమం పెట్టుకున్నాం. శోభిత తల్లిదండ్రులకు నాగచైతన్య అంటే చాలా ఇష్టం. తండ్రిగా నా ఇద్దరు కొడుకులను చూసి నేను ఎంతో గర్వపడతాను. వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఎప్పుడూ కోరుకుంటాను అని నాగార్జున చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.